శైలు, ఏమైందే? ఏం లేదు బావా, నువ్వు ఉండు కాసేపు. నన్ను అటు ఇటు తిరగని. అరే చెప్తే నీకు కాదానే? ఎందుకు అటు ఇటు తిరుగుతానో ముందు చెప్పు. ఏంది బావా నీ లొల్లి? సరే నాది లొల్లే గాని నువ్వు అటు ఇటు ఎందుకు తిరుగుతానవే? అదే బావా, మనం కలుసుకొని 2 days అవుతుంది కదా, ప్రెగ్నెన్సీ ఇంకెప్పుడు వస్తుందని ఆలోచిస్తానా. ఆ? మనం కలుసుకొని 2 days కాదే అవుతుంది, అప్పుడే ప్రెగ్నెన్సీ ఎట్లా వస్తుంది? అదే బావా, ఎప్పుడు వస్తుందని ఆలోచిస్తానా. మొద్దు మొహందానా, కలుసుకున్న వెంటనే రావడానికి అదేమన్నా అదా అనే? మరి ఎప్పుడు వస్తుంది బావా? నాకు ప్రెగ్నెన్సీ ఎప్పుడు వస్తుంది, ఆ ప్రసాద్ గారిని ఎప్పుడు ఇంటికి తీసుకురావాలి, అన్ని ఎప్పుడు మోసం చేయాలి అని ఆస్తి మనకి ఎట్లా వస్తుంది? నాకైతే వీటి గురించి ఎంత టెన్షన్ ఉంది బావా. ఇవన్నీ జరగాలంటే నీకు ప్రెగ్నెన్సీ రావాలి, అంతే కదా? అవును బావా, ప్రెగ్నెన్సీ రావాలి. ఇగో శైలు, మనం ఒకసారి కాదే కలుసుకునేది. ఒకసారి కలుసుకుంటే అంత తొందరగా ప్రెగ్నెన్సీ రాదే. కనీసం 3-4 times కలుసుకుంటే అప్పుడు ప్రెగ్నెన్సీ వస్తుంది. ఒక్కసారి కలుసుకుంటేనే ఆ ప్రెగ్నెన్సీ రమ్మంటుందా అనే? అవునా? ఒక్కసారి కలుసుకుంటే రాదా? మరి ఈ విషయం నాకు ఎందుకు చెప్తలేవు? ఇప్పుడు చెప్పినా కాదే, ఇంకేంది? సాయంత్రం కొంచెం ఫ్రెష్ అయ్యి కలుసుకుందాం, ఓకేనా? అబ్బా, అప్పటిదాకనా? ఇప్పుడే రా బావా, ఎందుకు లేటు? నువ్వు అంట ఆగవే. సరేపా. రా బావా తొందరగా. ఏమో పెళ్లి పిల్ల తీరు అడుగులు అడుగు వేసుకుంటూ వస్తాను. ఏందే శైలు, ఇంత ఫాస్ట్గా ఉన్నావు నువ్వు? ఏ దా బావా, లేట్ అవుతుందంటే. పదనే వస్తున్నా. అబ్బా ఇదేంద్రా బాబు, ఇంత మోటుగా ఎత్తంది. ఇక్కడున్నావా బావా? వస్తున్నా ఆగు. ఇక్కడేం చేస్తున్నావు బావా? ఇంకేం చేయాలనే, కలుసుకున్నాం కదా. కలుసుకున్నా గానీ ఒకటేసారి కదా బావా, నువ్వే 3-4 times అన్నావు కదా. ఓసే మొద్దుదానా, 3-4 times అంటే ఇప్పుడేనానే? నాకేంది, నాకు ఇవన్నీ తెలియదు. నువ్వు ఇప్పుడు వస్తావా రావా? అదే కొద్దిసేపు ఆగే. బావా, నువ్వు వస్తావా రావా ఇప్పుడు? నిన్నిట్లా కాదాగు. అదే శైలు, ప్లీజే నేను చెప్పేది నువ్వు. రా బావా నువ్వు. అవ్వా, ఈడుంటే ఇది నన్ను సాగు కొట్టేటట్టున్నది. 2 రోజుల దాకా దీనికి కనబడద్దు. బావా, ఇక్కడ నా బావా, ఆగు నేను వస్తున్నా. ఏ దొంగ దొరికిపోయిను, మెల్లగిట జారుకుంటున్నావు కదా. ఏందే శైలు, నన్ను బతకనియవానే? అబ్బా బావా, 2 times కదా అయింది, ఇంకో 2 times అయితే 4 times అవుతుంది, అప్పుడు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది. రా బావా, లేట్ చేయకు. ఏందే మళ్ళనా? అవ్వా, నీకు దండం పెడితేనే, నాతోనైతే కాదు. నువ్వు సైలెంట్ గానే ఉండు బావా, నేను అన్ని చూసుకుంటా. ఏంటిది నువ్వు చూసుకునేది? ఇయ్యాలేందే నువ్వు నాతోటి గిట్ల కలిగినావు? నన్ను ఉంచుతావా సంపుతావే? ఏ నిన్ను ఇట్లా కదా, ఆగు. గొర్ర గొర్ర గుంజుకుపోతేనే వస్తావు. దొరికినావు కదా, దాయిగా. అవ్వా శైలు, వదిలిపెట్టే. ఏ దా బావా, నేనంతా చూసుకుంటా అని చెప్పిన కదా, నువ్వెందుకు అంత టెన్షన్ పడతాను? నువ్వు అట్టిగుండు అంతే. ఏంది నువ్వు చూసుకుంటావా? నువ్వేందే గిట్ల తయారైనావు? నీ అవ్వ కర్మకి చెప్పినట్టు అయిందిరా. అత్తగాని జర ఆగే, నా డ్రాయర్ జారిపోతుంది, ఆగు. ఏం కదా బావా, పీకి పడేసిరేనాయే, ఊడిపోతే ఊడిపోని. చీ నీ అవ్వ, ఏం బతుకురా నాది. అమ్మా, అయ్యా, అవ్వా, నా పూసలన్నీ కదిలేరా నాయన. ఇదేంది నాకు ఇవాళ ఇట్లా జరిగింది? బావా, ఎటు పోతున్నా బావా? ఇంకొకసారి కదా లాస్ట్, ప్లీజ్ రా. అమ్మో, ఇది మళ్ళీ వస్తుంది కదా, అది రాకముందు నేను ఇక్కడ నుంచి చెంపైతా. చీ వేస్ట్ ఫీలో, ఏంద్రా నువ్వు ఇట్లా చేస్తున్నావు? పోతే పోరా, నువ్వు మళ్ళీ వస్తావు కదా, రాకుండా ఉంటావా? అప్పుడు చెప్తా నీ సంగతి. అమ్మాయ, 3 times అయితే కలుసుకున్నాం, తప్పకుండా ప్రెగ్నెన్సీ వస్తుంది నాకు ప్రెగ్నెన్సీ అయితే రాని, ప్రెగ్నెన్సీ వచ్చినాక అప్పుడు ఆట ఆడిస్తా ప్రసాద్ గారిని. ఏంది మల్లిక, ఈ బుజ్జి అత్త అన్నది ఇంకా అత్తలేదు కదా? అవునత్తమ్మా, ఇంకా అత్తలేదు. అసలు నువ్వు ఈ గుడికాడికే రమ్మన్నావా? అవునే మల్లిక, ఈ గుడికాడికే అత్త అన్నది. పొద్దున రావాలని కాడికి అత్త అంటే కలిసి మాట్లాడుకుందామని నాకు ఫోన్లో చెప్పింది.
అత్తమ్మ ఇక్కడికి వస్తా అన్నదా? తెలుసా ఆమెకి ఈ గుడి? ఏ ఆ బుజ్జ అన్నదే రామాలయం దగ్గర కలుద్దామని. మన ఊరి రామాలయం తెలియంది ఇక్కడికి వచ్చి కలుద్దామని ఆమె ఎందుకంటది గాని తెలుసు కావచ్చు. అయినా మనం వచ్చి గింత సేపు అవుతుంది కదా అత్తమ్మ. అసలు ఈ వత్తదో రాదో ఓసారి ఫోన్ చేసి అడుగు మళ్ళా. సరేనే, మళ్ళాసారి ఫోన్ చేసి అడుగుతావు. అత్తదంటే ఉందాం, రాదంటే పోదాం. ఇక్కడ ఎంతసేపు అని ఉంటాం. హలో బుజ్జి. ఆంటీ అత్తనవారా బుజ్జి? నీకోసం మేము రామాలయం ఇక్కడ చూస్తున్నాం. వస్తున్నా ఆంటీ, ఒక 5 minutes లో రామాలయం దగ్గర ఉంటా. సరేరా, జల్దీ రా బిడ్డ. సరే ఆంటీ, ఇప్పుడే ఆటో దిగినా, 5 minutes లో నీ దగ్గర ఉంటా. సరేరా బుజ్జి. ఏమంటుంది అత్తమ్మ? అత్తందట్నా? ఎక్కడున్నదట? అత్తందట్నే, ఇప్పుడే ఆటో దిగిందట. ఇక నడుచుకుంటూ అత్తంది కావచ్చు. అమ్మయ్య, మొత్తానికైతే రానైతే వస్తుంది కదా. 5 నిమిషాలు ఏంది, 10 నిమిషాలన్నా చూద్దాం ఆమె కోసం. సరేనే. అయినా ఇప్పుడు కలువ అన్నది కదా అత్తమ్మ. లిల్లీ నీకు ఎప్పుడు ఫోన్ చేసింది? నిన్న రాత్రే ఫోన్ చేసింది నాకు. రామాలయం దగ్గరికి వస్తా ఆంటీ, మా నానమ్మని చూపెడతా అనుకుంటా ఫోన్లో బాధపడుతుంది. ఇక అందుకే నిన్ను ఇడికి తీసుకొచ్చింది. ఆ పిల్ల అయితే రాని, ఆ పిల్ల వచ్చినాక మెల్లగా రాధవ్వ దగ్గర తీసుకుపోదాం. సరే అత్తమ్మ, తీసుకుపోదాం. అయినా కొంచెం టైం తీసుకొని వస్తా అన్నది కదా, ఇంత తొందరగా ఎట్లా వస్తుంది అత్తమ్మ? ఇక మనం ఆమెకు వాళ్ళ నానమ్మ గురించి చెప్పినాం కదా, అప్పటి నుంచి పాపం మంచిగా అనిపించలేదట. నానమ్మని చూడబుద్ధి అవుతుంది అనుకుంటా నాకు ఫోన్ చేసింది. ప్లీజ్ ఆంటీ, నన్ను మా నానమ్మ దగ్గర తీసుకుపోరా అనుకుంటా బాధపడుతుంది. అవునా అత్తమ్మ, మంచిదే ఉన్నట్టున్నది ఈ పిల్ల. పాపం నానమ్మ తాతయ్య బతికే ఉన్నారని కూడా తెలియకుండా పెంచిరు. అవునే పాపం, తెలియకుండా పెరిగింది బిడ్డ. ఆనే మల్లిక, నీకు కూడా తెలియదానే మీ బావకో బిడ్డున్నదని? నాకెక్కడ తెలుసు అత్తమ్మ, నీకెంతవరకు తెలుసో నాకు కూడా అంతవరకే తెలుసు. అయినా మా అత్త మావనే దూరం పెట్టిర్రు, వాళ్ళ గురించి మాకెట్లా తెలుస్తుంది అత్తమ్మ? అవునే, ఇక నువ్వు చెప్పేది కూడా నిజమే గాని. అగో అత్తమ్మ, లిల్లొస్తుంది. అత్తంది కదా. ఆంటీ, మీరేనా ఫోన్ చేసింది? నేనేరా బుజ్జి. అవునా ఆంటీ? వాళ్ళెవరా ఆంటీ? అవునారా, నా కోడలు. ఇవే నీకు పిన్నైతుందిరా, మీ నానమ్మోళ్ళ మేన కోడలు. అవునా ఆంటీ? అవును బుజ్జి, మీ నానమ్మోళ్ళ సంత తమ్ముని బిడ్డనే. అవునా ఆంటీ? ఈమెనా మా పిన్ని? పిన్ని, బాగున్నావా పిన్ని? బాగానే ఉన్నారా. లిల్లీ కదా నీ పేరు? అవును పిన్ని, నా పేరు లిల్లే. ఆంటీ, నన్ను నానమ్మ దగ్గర తీసుకుపోతా అన్నారు కదా, తీసుకుపోరా. అవుగని బిడ్డ, నువ్వు చూసినావారా మీ నానమ్మను? చూసినా ఆంటీ, మా ఇంట్లో ఫోటో ఉన్నది. చూసినావా బిడ్డ? తీసుకుపోదపా. సరే ఆంటీ, వెళ్దాం పదా. మల్లిక, పోదాం పాయే. పాతమ్మ, వెళ్దాం. బుజ్జి, ఇదేరా మీ నానమ్మోళ్ళిల్లు? ఇదేనా ఆంటీ మా నానమ్మోళ్ళిల్లు? ప్లీజ్ ఒకసారి పిలవండి, నాకు మా నానమ్మను చూడాలనుంది. పిలుస్తా బిడ్డ, నువ్వు నా సాటుకుండు. మీ నానమ్మకు మనం సర్ప్రైజ్ ఇద్దాం. సరే ఆంటీ. రాజవా, ఉన్నావానే? ఓ రాజవా, ఇంట్లోన్నావానే? కాంతం, నువ్వే నానే పిలిచేది? నేనే బావా. రాజవ్వ లేదా? అది వండుకున్నది కాదే, తలకాయ నొత్తందని వన్నది. అయ్యో అవునానే బావా, ఓసారి విలువే, దాంతోటి పనున్నది. లేపమంటవానే కాంతం? లేపుతాగు. మరి మీరే లోపలికి రాపేర్రే, ఏం చేస్తారు బయట? పిలువే బావా నువ్వైతే. సరే సరేనే, లేపుగా తాగు. తలకాయ నొత్తాందంటే లేపినవేందో, ఏందయ్యా? అగో, నీకోసం కాంతం కోడలొచ్చిందే, కనబడతలేదా? అగో, మీరొచ్చిరానే? దా లోపలి పోందా కాంతం. మల్లికవ్వా, లోపలి పోందా. అనే అత్త, నీకోసం మా అత్తమ్మ ఒక సర్ప్రైజ్ తీసుకొని వచ్చిందే. సర్ప్రైజా? ఏంది బిడ్డ? ఏంటిదే కాంతం? ఏందో సర్ప్రైజ్ అట కదా? అవునే రాజవ్వ, నీకోసం సర్ప్రైజ్ తీసుకొని వచ్చిన. ఏంటిదో కనిపెట్టు చూద్దాం. చెప్పరాదురే కాంతం. నా వెనకాల నీకు ఇష్టమైన వాళ్ళు ఒకరున్నారే, ఎవరున్నారో చెప్పుకో చూద్దాం. నాకు ఇష్టమైన వాళ్ళ? నాకు ఇష్టమైన వాళ్ళు జరిగా కాంతం, నువ్వు నాకంత టెన్షన్ లేపుతాను. చూడే రాజవా. అమ్మో, అవును, ఇవి మా నానమ్మనే. నా మనవరాలు. నువ్వు ఇక్కడ ఎందుకు బిడ్డ? ఎప్పుడు వచ్చినవరా తల్లి? నువ్వు నా దగ్గరకు వచ్చినవారా? ఈ నానమ్మని చూద్దామని వచ్చినవా తల్లి? ఏడోకు నానమ్మ, నేను నీకోసమే వచ్చిన, నిన్ను చూద్దామని వచ్చిన.
వచ్చినాన్రే తల్లి, నన్ను చూడడానికి వచ్చినవా ఇప్పుడు? సారీ నానమ్మ, మీరు ఇక్కడ ఉన్నారని నాకు తెలియదే. లేకుంటే నీకోసం నేను ఎప్పుడు వచ్చేదాన్ని. అసలు మీరు ఇక్కడ ఉన్నారని తెలిస్తే మిమ్మల్ని చూడడానికి రాకుండా ఉంటానా చెప్పు? నానమ్మ ఏడవకే, నీకోసం వచ్చిన కదా. నువ్వు ఇట్లనే వేసినావు అనుకో, నేను వెళ్ళిపోతా చెప్తానా. అద్దు బిడ్డ, ఏడవ పట్టు. గుడ్, ఇట్లుండాలి మా నానమ్మ అంటే. ఏడవద్దు. సరే బిడ్డ, ఇక్కడ కూర్చున్నంత బిడ్డ. ఏందే ఏందో నానమ్మ అంటుందా పొల్లా? ఎవలాళ్ళు? అయ్యా, మన కొడుకు బిడ్డనే, మన మనవరాలయ్యా. ఏంది మన కొడుకు బిడ్డనా? అవునయ్యా. తాతయ్య మంచిగా ఉన్నావా? మంచిగానే ఉన్నా బిడ్డ, మంచిగానే ఉన్నా. నువ్వు మంచిగా ఉన్నావా తల్లి? నేను సూపర్ ఉన్నా తాతయ్య. ఆ దొంగ బాడుకోవు, పుట్టిన విషయం చెప్పలే, పెరిగిన విషయం చెప్పలే. పేనోడు అటే వేండు. బిడ్డ, మిమ్మల్నే తలుచుకుంటా మేమిక్కడ ఒంటరిగా గడుపుతున్నావురా. బాధపడకు తాతయ్య, ఇప్పుడు నేను వచ్చినా కదా. అదే బిడ్డ, మాకు కొడుకున్న కోడలు ఉన్నా గాని మమ్మల్ని అనాథ చేసిపోయిండే మీ అయ్యున్ను మీ అవ్వ. తాతయ్య బాధపడకుర్రి, మమ్మీ డాడీ తరపున నేను సారీ చెప్తున్నా. సరే బిడ్డ, బాధపడం. నువ్వు వచ్చినావు కదా, మాకు మస్తు సంతోషం. తాత అట్లనే అంటాడు గాని, సరే గాని నువ్వు ఇడికి ఎట్లా వచ్చినావు బిడ్డ? ఈ కాంతం అంటే తీసుకొచ్చింది నానమ్మ. కాంతం పట్టుకొచ్చినా అదే బిడ్డ నిన్ను. కాంతం నువ్వే నానే ఇదంతా చేసింది. నా మనవరాలు నా దగ్గర తీసుకొచ్చింది నువ్వే నానే కాంతం. అవునే, నేనే చేసిన. అయినా నేను ఒక్కదానే కాదే, నీ కోడలు మల్లిక నేను ఇద్దరం కలిసి లిల్లీకి ఫోన్ చేసి ఇక్కడికి రప్పించినాం. ఇలా ఇక్కడికి వచ్చినాక నీ గురించి చెప్పి నీ దగ్గరికి తీసుకొచ్చినాం. అవునా కాంతం, నా మనవరాలను నా దగ్గరికి తీసుకొచ్చినందుకు నీకు రుణపడి ఉంటానే. రాజవ్వ అట్లనకే, నేనే నీకు రుణపడున్ననే. బంగారం అసంటి పిల్లను నా ఇంటికి కోడలు చేసినావు. నా కొడుకు జీవితాన్ని చక్కదిద్దినవే. నీకు కోసం గీ మాత్రం నానే. ఇంకా ఇవే కావే, నీ కొడుకు కోడల్ని ఇక్కడికి రప్పిస్తా చూడు నువ్వు. అవునానే, ఎట్లా రప్పిస్తావే? నువ్వు అట్లా చూసుకుంటూ ఉండే రాజవ్వా, నేను వాళ్ళని ఇక్కడికి రప్పిస్తా, నీతోటి సంతోషంగా కలిసి ఉండేలా నేను చేస్తా. ఆ పని చేయకాంతం, సచ్చేలోపు వాళ్ళతో కలిసి బతకాలని నా చివరి కోరికనే అది. గంటకు మించి నేను ఏం చేయలేనే. ఇక గట్లెందుకు మాట్లాడతావే? నువ్వు 100 సంవత్సరాలు మంచిగా బతుకుతావు, వాళ్ళతోటి సంతోషంగా జీవితావు గాని. ఇక నీ మనవరాలు వచ్చింది కదా, ఆమెను చూసుకోపో. సరేనే లిలేవా, లోపలికి పోయి అన్నం తిన్నా పారా. ఏం తిన్నావో ఏందో. నేను తినే వచ్చింది నానమ్మ, కొంచెం అయినాక తింటా. కొంచెం అయినాక తెమ్మంటావా బిడ్డ? చికెన్ తెమ్మంటావా? చికెన్ చేపలు ఇది తింటావు కదా? తింటా నానమ్మ, కానీ ఇప్పుడే వద్దు నాకు, తర్వాత తింటా. నానమ్మ, అమ్మకు నేను ప్రాజెక్ట్ వర్క్ ఉందని చెప్పొచ్చింది. గంటలోపు ఇంట్లో ఉండకపోతే కయ్య ఉరుతుంది. అయ్యో అవునా బిడ్డ? అవునే నానమ్మ, అమ్మకు తెలియకుండా వచ్చిన. దానికి ఈ విషయం తెలిసిందనుకో నన్ను ఉంచేదిగా. అందుకే నేను వెళ్ళిపోతా, మళ్ళీ వస్తా మిమ్మల్ని చూడడానికి. సరే బిడ్డ, అవేమన్నంటది. నువ్వు కొంచెం అంత బుక్కుడు అంత తినిపో బిడ్డ, అట్టుగైతే పోకు. అదే నానమ్మ, చెప్తినవానే. సరే బిడ్డ, తినకపోతే గాని ఈ 500 అయితే తీసుకో బిడ్డ, ఏమన్నా కొనుక్కొని తిను. అదే నానమ్మ, నీ దగ్గరనే ఉండని. తీసుకో బిడ్డ, మొదటిసారి వచ్చిన మన ఇంటికి ఈ పైసలన్నా తీసుకోవారా? తీసుకో లిల్లీ, మీ నానమ్మనేనా ఇచ్చేది, తీసుకో. సరే పిన్ని, తీసుకుంటా. నానమ్మ, ఇక నేను పోతని, లేట్ అవుతుంది మరి నాకు. సరే బిడ్డ, మెల్లగా పో. ఎట్లా పోతావు బిడ్డ? బస్సులో పోతానే నానమ్మ. సరే బిడ్డ, మెల్లగా పో. అప్పుడప్పుడు ఇంటికి రా బిడ్డ, ఈ నానమ్మని చూడ్డానికి వస్తావు కదా. నువ్వు బాధపడకే నానమ్మ, నేను మళ్ళీ వస్తా కదా. మిమ్మల్ని ఇద్దరు చూడడానికి ఎప్పటికి ఇట్లనే వస్తూనే ఉంటా, సరేనా? కాంతం అంటన్నట్టు అమ్మ నాన్నలు మార్చి మనం ఇంటికి తీసుకొచ్చుకొని అందరం సంతోషంగా ఉందాం, సరేనానే? వాళ్ళు మారులోనే, వాళ్ళు మీ మాట వింటారానే? వింటారే, అయినా కాంతం అంటున్నాయి కదా, ఆమె అన్ని చూసుకుంటది. నన్నే నీ దగ్గరకు రప్పించింది, మా అమ్మ నాన్నలు నీ దగ్గరికి రప్పియదా? సరే, నీకు ఆలస్యం అవుతుంది పో బిడ్డ, మళ్ళా అబ్బాయి ఏమన్నా అంటది చెప్పు నువ్వు. సరేనా నానమ్మ, పోతన్నా. తాతయ్య పోతన్నా. మెల్లగా. సరే తాతయ్య. కాంతమంటి వెళ్తానా నేను ఆంటీని కాదురా, నీకు నేను నానమ్మనైతా. అయితే నువ్వు కూడా నాకు నానమ్మ అవుతావా? సరే నానమ్మ, మరి నేను వెళ్ళొస్తా. పిన్ని, నేను వెళ్ళొస్తా. సరేరా లిల్లీ, వెళ్దాంపా. నేను ఆటో స్టాండ్ లో పడగొట్టి మేము ఇంటికి వెళ్దాం. తమ్మా, వెళ్దామా?
వస్తున్నా ఆగు. సీను, ఏం చేస్తున్నావు? వామ్మో, ఈ సునీత వదిన ఇంటికి కూడా వచ్చింది కదా. సీను, నీతో ఒక విషయం మాట్లాడాలి. విషయమా వదిన? ఏంటిది? ఇక్కడ వద్దు సీను, ఇక్కడ మాట్లాడితే నిన్ను వింతగా చూస్తారు. ఎవరు లేని ప్లేస్కి వెళ్ళి మాట్లాడుకుందాం పదా. సరే వదిన, వెళ్దాం పదా. నువ్వైతే తిను సీను, తిన్నాక వెళ్దాం. నాది అయిపోయింది వదిన, వెళ్దాం పదా. సరే సీను, పదా వెళ్దాం. ఉన్నావా వదిన? ఉన్నా సీను. ఏమో మాట్లాడుతున్నావుగా వదిన, మాట్లాడు మరి. అదే సీను, మీ అన్నయ్య గురించి. మీ అన్నయ్య ఈ రోజు కూడా బాగా తాగిండు. ఇట్లనే తాగి తాగి ఆరోగ్యం ఖరాబ్ చేసుకునేటట్టున్నాడు. మీ అన్నయ్యని అట్లా చూస్తుంటే నాకు అస్సలు మంచిగా అనిపించలేదు సీను. అందుకే ఇక నీ దగ్గరికి వచ్చిన. అయ్యో అవునా వదిన? మీ అన్నయ్య తాగి సోయి లేకుండా వన్నాడు సీను. తాగింది వడనట్టున్నది, ఇక ఫుల్గా కుక్కున్నాడు. ఇక అది చూసి నాకు మంచిగా అనిపించలేదు సీను. మీ అన్నయ్య ఏమైపోతాడు అని నాకైతే మస్తు రందైతుంది. అయ్యో అవునా వదిన? అన్న ఎందుకు ఇట్లా చేస్తాడు? నేను లేకపోవడం మీ అన్నయ్య తట్టుకుంటలేడు సీను. అందుకే ఆయన ఇట్లా తయారైతాడు. ఒక పని చేద్దాం, మీ అన్నయ్య మంచి మనిషి కావాలి, మళ్ళా మామూలుగా మనతో తిరగాలి అంటే ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేద్దాం. వీలైనంత త్వరగా మనం ఆ పని చేస్తే మీ అన్నయ్య మామూలు మనిషి అవుతాడు. సరే వదిన, పెళ్లి చేస్తే మంచిగానే ఉంది కానీ అసలు అన్న పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడా మరి? ఏమో సీను, ఒప్పుకుంటాడో ఒప్పుకోడో గాని ఒకసారి కాంతం పిన్ని ఉన్నది కదా, ఆమెతోటి చెప్పి, ఆమె అంటే మీ అన్నకు బాగా ఇష్టం. ఆమె చెప్తే కంపల్సరీగా ఒప్పుకుంటాడు. సరే వదిన, కాంతమ్మతో చెప్పి అన్నయ్యతోటి మాట్లాడిపిస్తా. ఆమె చెప్తే మా ఇంటాడు. మరి సునీత వదిన, అన్నకు నువ్వు ఇట్లా చెప్తానవని చెప్పన్నా? అయ్యో అయ్యో సీను, ఆ పని మాత్రం చెయ్యకు. ఎవరికన్నా ఈ విషయం చెప్పాలని చూసినావనుకో ఎవ్వరు నమ్మరు. ఆ? ఎందుకు వదిన అట్లా అంటాను? ఊర్లో వాళ్ళందరూ దీన్ని వేరేలాగా అనుకుంటారు సీను. ఆత్మహత్య మాట్లాడుతుంది అని అనుకోరు. దయ్యం వచ్చింది, సునీత దయ్యమై ఊర్లో తిరుగుతుంది అనేసి పుకార్లు లేపుతారు. వద్దు సీను. అవును వదిన, నేను ఆలోచించలే కానీ నువ్వు చెప్పింది నిజమే. అసలు ఈ విషయం ఎవ్వరికి చెప్పకు సీను, ఎవ్వరు నమ్మరు. సరే వదిన, నేను ఎవ్వరికి చెప్పగాని. మరి వెళ్ళి కాంతమ్మతోటి మాట్లాడమంటావా వదిన? ఒకసారి చెప్పి చూడు సీను, ఆ కాంతం అంటే ఏమంటదో ఇందాం. మరి మీ అన్నకు పెళ్లి చేయడానికి ముందుకొస్తుందో రాదో ఒకసారి అయితే చెప్పి చూద్దాం. ఏమో వదిన, ఎవరు చెప్పినా కూడా అన్నయ్య నాకెందుకో పెళ్లి కొప్పుకోడేమో అనిపిస్తుంది. ఇది సీనియాడే ఉన్నట్టున్నది కదా, ఎవరితో మాట్లాడతాడు ఒక్కడే కూర్చొని. సరే వదిన, ఏది చేసైనా రాజన్న జీవితాన్ని చక్కదిద్దాలి. ఖచ్చితంగా అన్నకు పెళ్లి చేద్దాం. సరే సీను, నేను వెళ్తా మరి. సరే వదిన, వెళ్ళు. పాపం సునీత వదిన చనిపోయినా గానీ రాజన్న జీవితం చక్కదిద్దాలని ఇంతగానం ఆరాటపడుతుంది. పాపం వదిన ఎంత మంచిది. ఏం చేస్తలేనే? ఏందో పిశాన్ తీరు నీరుపై మాట్లాడుకుంటాను. ఏమైందిరా నీకు? నేనెవరితో మాట్లాడినే? ఎవరితో మాట్లాడలే, అట్టిగానే ఇక్కడ కూర్చొనున్నానే. నేను ఇనలేదనుకుంటాను వారా, ఏదేదో మాట్లాడుతున్నావు, సునీత అంటున్నావు, ఏమో ఏమో. ఏమైందిరా నీకు? నీ భ్రమనే ఇదంతా, నేనేమనలే. అంతేనా? ఏమనలేదారా నువ్వు? నేనేమనలేదే అమ్మమ్మ, నీకెట్టిన పడదో ఏమో, నేనేం మాట్లాడలేదు. ఏమోరా సీనిగా, నాకేదో విన్నట్టే అనిపించింది మరి. సరే సరే, నువ్వైతే పోయిగా. పోతా, లేకపోతే ఇది ఉంటానా నేను? వామ్మో, కొంచెం అయితే అమ్మమ్మకు దొరికిపోయేటోని. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇట్లా మాట్లాడుకుంటుంటే నన్ను చూసి పిచ్చోడు అనుకుంటుంది కావచ్చు. కానీ నేను సునీత వదినతో మాట్లాడతానని ఎవరికి తెలియదు. ఒకవేళ నేను సునీత వదినతో మాట్లాడతానని తెలిసింది అనుకో, ఇది పోయి మా అమ్మకి చెప్తుంది. ఏదేమైనా కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి.